హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోస్ గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. యా దోస్తులు, చాలా వరకు చాలా మంది లెంత్ ఎక్కువ యూర్రి అని అంటున్నారు. ఇక మాకైతే టైం ఉంటలేదన్నమాట చేయడానికి. అందుకే ఇక ఉన్న టైంలో మాత్రమే చేస్తున్నాము. కొంచెం ఏమనుకోకండి, టైం ఉన్నప్పుడైతే ఖచ్చితంగా లెంత్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాము. దోస్తులు, ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 36 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అలా పొద్దున దాకున్నదా ఏంది వర్షం? ఈ వర్షం చల్లగుండా ఇక ఓసిందే పోతాంది. అరే రామ రామ, పోతే ముంతా పోతా పోసుడే ఉంటది పొద్దంతా. ఇక లేకపోతే ఉండనే ఉండది, అటే ఎండకపోతది. ఇట్లా ఓడితే అంతా బట్టలేండయి జిజ్జు జిజ్జు జజ్జు జజ్జు. ఇంట్లకు నడువు, ఇలా పోసిందే పోతాంది వర్షం చల్లగుండా. అంతా రోత అనిపిత్తది, నడువు. మళ్ళా జారి పడ్డాం అనుకో మూతి పనులన్నీ రాలుతాయి. ఈ నుండి చూస్తానా ఇది ఇలా లగ్గుతుందా తగ్గదా? నడువు ఇంట్లకు నడువు. ఎగురుతావు బరే ఉన్నావు, సడిది అవుతుంది, జ్వరం వస్తుంది. నడువు నడువు. అవ్వా నువ్వు బయట ఉంటే పిల్లగాడు బయటకు వస్తాడు, ఇంట్లోకి రాయే. అత్తన్నా ఓ పిల్లగా పాడే పిలుస్తాంది, నన్ను తిడతారు. నేను వచ్చి బయట పిలుచుంటే నువ్వు రాబడితివి తోక ఎంబడ నారాయణ. ఇక నీ పిత్తు పిత్తుకు నీ ప్రశ్నలే కనుపా. చూసినవా అవే పిత్తుకు పిత్తు. వర్షం వస్తుంది అని అంటే ఆడ నిల్సొని ఏం చూస్తున్నవే అవ్వ నువ్వు? ఆ పిల్లగాడు వచ్చి మళ్ళా వర్షంలో తడితే సైడ్దో మన్ను. నేను రమ్మన్నా అనే బిడ్డ నా ఎంబడి. ఆ పిల్లగాడు వస్తే నన్ను తిడుతావు. వాళ్ళు బయట ఉంటే గట్లనే ఉంటారు. కూసోడా అత్త, ఈ బలైలో కూసో ఇట్లా. ఈ వర్షం తక్కువయ్యేటట్టు లేదు కదా, అంత పిసలేత్తది వర్షం కొడితే. పుట్టకపోతే ఎట్లా? రైతులకు అద్దా నీళ్లు. ఓ దమ్ము డిమ్మడమ్మ కొట్టాలి, వాళ్ళ తక్కువ కావాలి కానీ పొద్దంతా కొడితే అంత పిసరేత్తది. అట్టలేండి అంత కథ కథ. ఏంద్రా పెద్దమ్మ లేదా? పిల్ల నేను ఇప్పుడే కూసున్నా. మీ నానమ్మ మీకు ఏంచి పెడతదని మీరు వచ్చి చెప్తారా ఏంది? మీ నానమ్మకి అంత సినిమా లేదు. నీకు బాగున్నది అవ్వ, నువ్వు ఓలేవు వాళ్ళకు ఏంచట ఈపో. నాకు సాతనేడైతుంది. అవి ఎట్లేంచుతారో నాకేం వెరక. ఇంత గంజుల నూనె పోయి ఇంత పసుపయి ఆ వెయ్యి ఆయనతో మూత పెట్టు, టల్ల టల్ల ఎగుతాయి. ఇక అమ్మ నువ్వు రమ్మని పో. మీ అమ్మ ఏం చేస్తాంది? మీ అమ్మ పోనొద్దుతుంది, మీరొచ్చి మమ్మల్ని వద్దుర్రి. అబ్బా పిల్లలా మీరు పిడుగురా. పోయే పిల్లలు అడిగినప్పుడు అవి పాప్కార్న్ ఏంచిపో. బాబా నన్ను కూసుంటే కూసుండనిత్తలేరు, తింటే తిననిత్తలేరు, పంటే వండనిత్తలేరు. వీళ్ళు అవ్వలేమో సపరేట్ వంటారు, వీళ్ళేమో నన్ను కోస ఉంచుకుంటారు. అయితే ఇక పిల్లలన్నాక గట్లనే ఉంటది పో. బిడ్డ వర్షం కొడుతుంది, ఏంచుతా. దీనికి పానాల వరకే కట్టమైతుంది. ఎందుకు ఇట్లా తయారైంది? కోడళ్ళుండే చేయడానికి ఈ మధ్యలో బాగా పని దొంగతనం అయింది. ఇక ఏ పని ఎత్తలేదు కదా, ఏదన్నా పని చెప్పే వరకు ఆగమాగం అవుతుంది. అట్లా కావద్దు. నాకు అసొంటి తట్టి ఉంటే ఉండబుద్ధి కాదు. ఊకే ముచ్చట పెట్టుడా లేకపోతే ఏదో ఒకటా వేసుకుంటనే ఉంటానేను. ఏమైందే బాపు, మళ్ళా సప్పుడు ఎత్తలేపోతివి? ఒక్కరోజే నా పెళ్లి
ఇక మీ అవ్వ నా మీద గజ్జలు కట్టుకుని ఎగురబట్టే. గజ్జలు కట్టుకొని ఎగురుతేంది ఎట్లా ఎగురితే ఏందే బాపు, ఇద్దరం కలిసి అలా అడుగుదాం. అంటే ఏమన్నట్రా? నాకు కూడా పిల్లంటే ఇష్టమేనే, నేను కూడా పిల్లను చేసుకోవడానికి రెడీగానే ఉన్నా. ఇక అమ్మను ఒప్పిద్దాం, అమ్మ ఒప్పుకున్నదనుకో సెట్టు. అయితే ఒక పెగ్గేసి వస్తావు, నేను పెగ్గేసి వచ్చినాక దాని ఆట ఎప్పుతా. అవ్వ పెగ్గెత్త తిడుతుంది, అట్టిగున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడే అడుగుదాం. అబ్బో అట్టిగున్నప్పుడు అడుగుడు అంటే నాకు ధైర్యం రాదు. ఆగు ఇప్పుడే అత్త, నేను 90 గుద్ది అత్త. అవ్వ ఎటు పోతాండ్రా బాపు, నాకు చెప్పిండారా ఎటు పోతాండో ఏం కథనో. అది వరదాకా ముచ్చట పెట్టే కదా నీతోటి, ఏమో చింగు చింగు అని ఉరుకుతాండు. సింగు సింగు అని ఎందుకు ఉరుకుతాండో నాకు తెలియదు. ఓ పెద్దోడా అన్నం తినవా? నాకు ఇప్పుడు అద్దే, బయట వర్షం కొట్టేది కొడుతాందవ్వా, ఇయ్యాల తక్కువ అయితలేదు. బాపెటువాయే ఏమోనే నాకేం తెలుసు. ఈ అవ్వ ఎటో ఉరికిండు కదా శక్తిని పట్టుకొని. అయ్యో ఇంతటి ముచ్చట పెట్టిండు పోయిండు, ఈయనకేమో తెలియదు అని అంటుండు. ముచ్చట పెడితే నాకేమన్నా చెప్పి పోతాడా, ఇటు పోతున్నా అటు పోతున్నా అని. నువ్వేమున్నా నా మీద పడి ఎడతావేమరా, నాకు అర్థం కాదు. అమ్మా ఎంద్రా, ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానే. ఏ పిల్లరా ఏ పిల్లరా? అదేనే అమ్మా, రోజొచ్చి నిన్ను అడుగుతలేదా? నీ ముఖం మండ మళ్ళీ ఏం పుట్టిందిరా, గటు మల్లుతాంది నీ బుద్ధి. ఆ కర్ర పూరిం చేసుకుంటారట నడదాకా అద్దు అంటే కాదురా. ఆమె నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుతాందే. అసొంటి ప్రేమించే అమ్మాయిని దూరం చేసుకున్నాడు ఎందుకు? కర్రె ఉన్నామని వదిలేస్తామా చెప్పు? అద్దురా, వారి నలుగురు పేరునాల పెడతారు. ఆమెని గిట్లా చేసుకుంటానంటే నా ఇంట్లో ఉండకు, పోయి వాళ్ళింట్లోనే బతుకుపో. గట్లంటానవేందే, గట్లెందుకంటానవు? అర్థం చేసుకో అమ్మా, ఆమె నన్ను మస్తు ప్రేమించుతుంది. ఏ లకిడీమార్, నీ మొలదారందేంపా, ఇవరిదాకా మంచిగానే ఉంటేవి కదా, మళ్ళా బయటకు వచ్చి లకిడీమారంటూ నిన్ను తార్మార్ తక్కర్మారి చేస్తా. మళ్ళా నువ్వు ఏమనుకుంటానవో ఎగ్గేసి వచ్చిన అవే బాపు. పేగు లేదు ఏది లేదు, పోసి నా కొడుకు పెళ్లి చేస్తానా, నువ్వు అత్తానవా లేదా? అవునా, అయ్య కొడుకులు ఒకటైర్రా ఇప్పుడు? అదే అమ్మా అర్థం చేసుకో, ఆ పోరి పాపం బాగా బాధపడుతుంది. దానికి బొచ్చడు ఆస్తుండది, ఆస్తంతా నాకే అయితది. ఆస్తంతా నీకైతే ఈ ఆస్తంతా నాకు. ఏ గట్టెట్లుంటదిరా, ఇల్ల సగం ఉంటది నాకు. మరి ఆస్తి నీకు ఈ ఆస్తి నీకు, నువ్వు ఇక మొత్తం రిచ్ కిడ్డు కాదా? నువ్వు కూడా గట్లనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, ఒక్కదాన్నున్నామే నువ్వు కూడా అటు ఆస్తి పరుంవే అవుతావు. గట్ల కొడుకులారా, గట్ల ప్లానింగ్ అయ్యుర్రి. ఇక కూసుండి తినుడే. అవు పొట్టోడా, అయ్య కూసుండి తింటావు. పుట్టోడా అంటదేవరో ఇది? నాకు ఇష్టం లేదు ఆ పిల్లను ఇంట్లోకు తెచ్చుకున్నాడు. నువ్వా కాపురం చేసేది కొడుకా? నువ్వే పెళ్లి చేసుకుంటానవా ఏంటి పిల్లను? వాళ్ళు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకున్నా ఇది మాత్రం గంతే. నాకు ఇష్టం లేని పెళ్లి నా కొడుకు చేసుకుంటే నా ఇంట్లో ఉండద్దు, అటు పోయేది ఉంటేనే చేసుకోవాలి. అవ్వ గీడ ఉండి నేను గాడికి ఎట్లా పోతానే? ఏ లకిడి, నువ్వేమనుకుంటానవో మంచిగా మర్యాదగా అడిగినప్పుడు ఒప్పుకో, లేదంటే నీ చీర మొత్తం ఇప్పి ఊరికిచ్చుకుంటా అజ్జేస్తా. పొట్టోడర్రా, నువ్వు దగ్గరికి రాకే నాకు పిత్తులే పడతాయి. సరే ఎటన్నా ఉరుకుదామంటే వర్షం పాడైంది. నన్ను ఉరికించుకుంటా కొడతావేమో రా. మరి నా గురించి మీరు అద్దు లొల్లి. అమ్మ ఆలోచించే, నువ్వు ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటా. కానీ ఆమె ప్రేమ అనేది నిజం. ఆమె నా గురించి తాపత్రపడేది చూస్తాంటే ఇక నా మనసు కరిగిపోయింది. చేసుకో బిడ్డ, మీ అమ్మదేమున్నది, ఊహు అన్నా ఉక్కు అన్నా నీది నడవాలి. అవ్వ బాపేందే, అన్నకు బాగా సపోర్ట్ చేస్తాండి అల్లా. రేపు నువ్వెవరినన్నా ప్రేమించినా కూడా గట్లనే సపోర్టింగ్ ఇత్త బిడ్డ. ఏ లకిడి, లకిడి అంటాడేం బ్రో, ఈ లకిడి ఎక్కడిది పాడైంది? నీ ముద్దు పేరే లకిడి. అమ్మా నువ్వు ఒప్పుకోయే, ఆలోచించు మెల్లగా, ఇప్పుడేం తొందరేం లేదు. అందరూ పెళ్లి చేసుకోవా అంటారు. నాకైతే ఎవ్వరు దొరుకుతలేరు. ఇక దొరికిన ఆమెను కూడా ఇష్టపెట్టింది అనుకో, నాకు పెళ్లి కాకపోతే ఇజ్జత్ పోతుంది. అది ఆలోచిస్తలేదు ఈ లకిడి. ఏమన్నా అంటే కర్రె ఉండరు అంటాంది. ఇక మన కొడుకులంతా ఎర్ర ఉన్నారా ఏంది మరి? అయ్యో 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 ఆవుతలేడే ఈ మొగోడు. ఏ లకుడు, ఆ లకిడి అనే పేరు మరువు, లేకపోతే మూతి మీదకి చంపుతా మళ్ళా.
వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోయే వానమ్మ అంటే ఒక్కసారి కాదు పొద్దడుచుంది అత్తనే ఉన్నావుగా నిన్ను పిలుసుడు తప్పైంది కదా వానమ్మ ఊర్ని అవ్వా నడుచుంది అత్తనే ఉన్నావు నా షెడ్డీలు ఉల్లారతలేవు బిడ్డా నేను ఇంటికి ఎట్లా పోవాలి గింతగానం వర్షం కొడుతాంది ఇది తక్కువ అయితే లేదు అప్పడుసుంది చూస్తానా ఓ నానమ్మ ఇప్పుడు పోయి ఏం చేస్తావు ఆగరాదే ఈ వర్షంలా గొడుగు కట్టుకొని పోయినావనుకో గొడుగు అటే ఊసిపీక్తది గాలొచ్చి పాడైతాంది నాకే మనసులో పడతలేదు ఇంట్లో ఎందుకు నానా ఇంట్లో ఉండాలి రేపు పెళ్ళ వచ్చినాక తిరుగుతే ఊకే తిరుగుతున్నావని లొల్లి పెట్టదా అదెందుకు లోలు పెడుతుందే ఇక పనున్న కాడికి పోకపోతే అట్టిగానే ఉంటామా ఏంది ఈ వాన చల్లగుండా ఓ వాన దేవుడా జరసేపు కర్ణించు అట్టట్ట తిరిగత్తా పొద్దడుసుంది ఇంట్లుంటా అంటే నాకు పిసేలేస్తుంది ఆగాగు జరసేపు శాంతించు అగో నువ్వు అన్నట్టే శాంతిస్తాండు కదా నేను ఇంటికి పోవాలి తాత ఏం చేస్తాడో ఏమో అబ్బా నానమ్మ నలుడితోటే వారదేవుడు శాంతించిండే ఇక వా నువ్వు నీ ఇంటికి పో నేను అట్లా ట్రిప్ వేసేస్తా వడకట్టు చుట్టూ ఏ నీ తిరుగుడు పాడగాని జరసేపు బుక్ పట్టి చదువుపో ఏం చదవాలే చదివి చదివి ఇక్కడనే ఉన్నా ఇంకా చదివితే ఇంకేడుంటా ఈయన్నే ఉండాల్సి వస్తుంది గాని దా మా కర్రింగాడు ఏం చేస్తాడో ఇలా వాడిని చూడపోతి అయ్యో పోతాననే పో పో ఈ ముసల్ది వర్షం తక్కువ అవుడుతోటే అత్తాంది కదా పిల్లగా ఏంది ఎటు పోతానవు వర్షం తక్కువ ఆలస్యం ఇక రోడ్ ఎక్కి తిరుగుతానవా నేనెందుకు తిరుగుతానా నేను ఇప్పుడే రోడ్డు మీదకి వచ్చినా నువ్వేడు పోతానవు దుకాణాలకు ఏం తెస్తావు రవ్వ తెచ్చుకుంటానయ్యా అన్నం తినబుద్ధి అయితే లేదంటే నా బిడ్డ గోధుమ రవ్వ తెచ్చుకపో ఉప్మా రవ్వ గోధుమ రవ్వ ఉప్మా వస్తా అని అన్నది పోతాన్నా జర తెచ్చి రాదు పైసలు ఇస్తా నేను నాకు పని ఉంది బాగా గవర్నమెంట్ నౌకరీ ఎత్తానవేం తిన్నా గవర్నమెంట్ నౌకరీ ఎత్తున్నా పో 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 లచ్చావా వెళ్ళినవా వెళ్ళినా ఏమో ఇలా వర్షం చల్లగుండా రాత్రి సుంది కుమ్మరిచ్చినట్టే ఇంట్లుంటే మనసు పడతలేదు ఇద్దరు జోడి మస్తున్నది అవునా మరి మనసులో పట్టపోతే వర్షంలా ఎగరపోయినావు నీతోటే కుర్తా అని అత్తానా ముసలోడా భలే ఉన్నావు అయితవాయే ఎటు పోతావు అట్లా వెళ్ళినా బయట కత్తే వాళ్ళన్నా కనబడతారని పో నేను దుకాణంలో పోతాన్నా నేను కూడా అత్త టైం పాసు అయ్యో పో 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 నీ పనికైతే పో ఏమైందే శ్వేత నీ పండుడు చల్లగుండా ఊకే వండే ఉంటారే మీరేమో మంచిగా వంటారు పిల్లలు వచ్చేమో మమ్మల్ని సతాయిస్తారు జరసేపు పండుకొని రెస్ట్ తీసుకోవాలా ఊరిని అవ్వ ఎంతో కట్టం చేసినట్టు పనికి పోయి వచ్చినట్టు మళ్ళా పండుడు ఒకటి ఫోన్లు ఒత్తుడు ఒకటేమే ఏందత్తమ్మా గట్లంటావు మరిగా ఓ నీ బిడ్డకు అవేంటి పాపకానో గీపకానో కావాలని నన్ను మస్తు సతాయించింది ఓ ఏం చేరా కూకోలేదు ఇప్పుడు ఏంచి పెడితే ఏమైతుంది తిన్నారు కదా అందరు కలిసి నా బిడ్డ ఒకతే తినలేదు కదా అయ్యో ఎవరు తిన్నరే అందరెవరు తిన్నారు నాకు సాధన అయితలేదు ఏం పని చేస్తానవని సాధన అయితలేదే ఇప్పుడు అక్క వండుకున్నది కదా ఆమెను ఏమనవు నన్ను అంటావు ఆమెకు నడుము నొత్తాందని పన్నది ఇక వంటలు చేసే వరకు ఆమెకు నడుము ఆవుతలేనట్టున్నది ఇక పెద్ద ఆపరేషన్ ఆయే నీకు కూడా పెద్ద ఆపరేషనే అయింది గాని కొంచెం ఆమెకు నీకు తేడా లేదా నువ్వేం పని చేస్తలేకపోతివి అంటే నీ పెద్ద కోడలు మంచిది పని చేస్తాంది నేను చేస్తలేను ఆమె వంట ఏం కాదు గాని నేను అట్లా ఒరిగేసరికి నీకు ఇలా బాగా కట్టమైంది కదా అత్తమ్మ ఇక నా బిడ్డ అవి ఏంచమన్నదేమో అవి ఏంచడానికేనా నువ్వు ఇంత అదైతున్నావు ఏంచకపోతే అయిపోవు కదా మరి అదేంటే పిల్లలు ఏంచమన్నాక ఏంచమా ఏమైంది ఓ చూడక్క నువ్వు వండుకుంటే ఏం కదట గాని నేను పండుకోవద్దట నువ్వే ఇంట్లో పని చేస్తున్నావట గాని నేనేమో పని చేస్తలేనట నా బిడ్డనట పాపకని ఏంచమన్నదట ఈ మేంచిందట ఇప్పుడు ఇక చూడు ఎట్లా అంటాందో ఏంచినందుకు ఎందుకే వంట ఏం కాదు నువ్వు వండద్దు అని ఇప్పుడు నేను అన్నానే ఎందుకే శ్వేత అట్టిగా మాటలు ఇడిచిపెడతావు నేనేమో అట్టిగా వండుకోలేదు నాకు నడుమునొచ్చింది పన్నా రోజు వండున్నానా ఊకే ఆడోళ్ళు ఇంట్లో ఊకే పండుడు ఫోన్లు ఒత్తుడు ఫోన్లు మాట్లాడు కాదు
చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. మీకు బాగా అలవాటు అయిపోయింది. నా అవ్వును నేను పిల్లగాళ్ళను పొద్దంతా చూసుకుంటూ ఉంటా అంటే ఫోన్లు ఒత్తుకుంటా తినుకుంటా ఇంట్లో వంటారు. ఇప్పుడు నేనే కదా ఒత్తింది, ఇప్పుడు నువ్వు నన్నే కదా అనేది. ఫోన్లో ఊకేం పని ఉంటదే? గీ బయటకు వచ్చి పని చేయ సాధన కాదు మీకు. ఏమైందే బిడ్డ? అదే ఇప్పుడు నన్ను అనాలే, నన్ను బ్లేమ్ చేయాలి, ఆరారు ముంగట నాను నవ్వుల పాలు కావాలి అనేదే మీ టార్గెట్. ఆరారు ముంగట నవ్వుల పాలు కావాలని మేము చూస్తున్నాం. అయ్యేది చేసే కథలు అట్లున్నాయి. ఇప్పుడు నేను వండొద్దు, పని చేయాలి, అంతే కదా. చెయ్యాలి. తోట ఆరాలు ఎత్తున్నప్పుడు నువ్వు చూసుకుంటా ఫోన్లు ఒత్తుకుంటా పండుడు ఎందుకు? ఎవరికైనా మనసులా అనిపించదా? ఏమైందమ్మా? మాటలు బాగా వస్తున్నాయి. మరి అత్తమ్మతో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేది ఇంత కూడా బుద్ధి తెలుస్తలేదు. కూరగాళ్ళేమో సతాయిస్తారు మమ్మల్ని, మీరేమో బెడ్లలో వండుర్రి. ఏమైంది? ఏంటిది ఏమైంది? నేను ఇళ్లకు ఏం పని చేస్తలేనట, ఇంట్లో తింటానన్నట, పంటానన్నట. అవునా? మీ వదిన ఒక్కతే చేస్తుందట, నేను చేస్తలేనట. శ్వేత అయితే ఏదో తీ అత్తమ్మ, మరి చేస్తా నేను. ఇలా సాతన కాలేదు, పన్నానంటే ఒడిచేపోతుంది కదనే. ఎందుకు కొలుసుకునుడు మాటకు మాట? నన్ను అంటే ఏం కాదు, ఆమె ముందు నన్ను ఏమన్నా ఏం కాదు. నన్నెందుకు అంటుర్రు? మీరిద్దరు పెట్టుకోక నన్నెందుకు అంటుర్రు? మధ్యలో నన్నెందుకు తీస్తుర్రు? నాకు ఇలా బాగా నడుము నొప్పి లేచింది, నేను పడుకున్నా. కొడుకు నా దగ్గరనే ఆడుకున్నాడు కదా. అయితే శ్వేత, ఇక అమ్మకు కోపం వచ్చి అంటే మనం పడాలి. ఇలా అమ్మ మాట్లాడుతుంది కదా, నువ్వెందుకు అంత రెచ్చిపోతున్నావు? నడువు, ఇంట్లోకి నడువు. అరే నేనేం పని చేస్తలేనట అంటే ఎంత పని చేసినా నన్ను పని చేయని పేరే ఎత్తురు. అట్లాంటప్పుడు నేను ఎందుకు పని చేయాలి? బోలు దోంతలేనా? మరే బట్టలు విండెత్తున్నా. బోలు బాగానే దోంతానవుతి. ఆ దోంత నువ్వు అడుగుతావు, నువ్వు దోంతది అడుగుతుంది. అంతేనా ఇక పని అంటే? ఇల్లు ఊడ్చుడు నేనే, ఇంటి బయట ఊడ్చుడు సల్లుడు అది, ఇంత వంట చేసుడు అదే బట్టే. మరి ఇంత సహాయం చేస్తా అని కూడా నువ్వు వంట రూమ్లకు అత్తలేవు ఈ మధ్య. మరి మీ అమ్మ గిట్లా చెప్తాందా ఏంది? అత్తమ్మ నువ్వు మధ్యలో మా అమ్మను ఎందుకు ఊదిస్తావు? ఏమో మీ అమ్మ కూడా గట్లనే చేసేది. బిడ్డ మంచిగా వండు, వాళ్ళు చేసుకుంటారు, నువ్వెందుకు చేసుడు అని అంటాందా? తోటి ఆరాలు చేస్తంటే నీకు ఎట్లా కూసుండ బుద్ధి అవుతుంది? సరే మంచిది, నాకు ఇక అద్దు. నేను ఇక్కడ ఇంట్లో ఏం పని చేయందన్న అయినా కదా, నేను ఇంట్లోకి పీకనన్న వీకుతా, లేకపోతే మా అవ్వగారింటికన్నా పోయి ఉంటా. ఏం మాట్లాడుతానవే నువ్వు? అంతే ఇక నువ్వైతే ఏం మాట్లాడవు, నాకు సపోర్ట్ ఇచ్చినట్టే ఉండవు కొంచెం కూడా. ఏమున్నా వాళ్ళకే సపోర్ట్ ఇచ్చుకుంటా మాట్లాడతావు. నీకు కొంచెమన్నా బుద్ధి లేనే లేదు. పిసనా నీకేమన్నా? పిసలేసింది, అందుకే గిట్లా వరుతున్నా. పిసలేసే బాగా పిసలేసింది. ఎందుకురా ఇట్లా తయారైంది నాకు అర్థమైతలేదు. దీనికి మంచి మాట చెప్పుదామన్నా కూడా ఇంత ఘోరంగా చెప్తాంది. ఇట్లా పొద్దంతా రూమ్లకే ఇంత కూడా వెళ్ళలేదు. ఆ పిల్లకాయలను మేము ఆడించుకుంటా పాడించుకుంటా తినబెట్టుకుంటా ముడ్లు కడుక్కుంటా మేముంటివి. పొద్దంతా వర్షమే మంచిగా నిండా ముసుకేసుకున్నది పన్నది. వదిన కంటే నడుము నొత్తాందని మొన్నడుసుంది అల్లడిస్తాంది. ఇలా బాగా అయిందేమో ఇయ్యాలి ఇది అన్నది. కొంచెమన్న మనిషికి ఆలోచన ఉండాలి. మరి ఓగలకు నడుము వచ్చినప్పుడు ఓగలకు కాలు వచ్చినప్పుడు ఇంకోలు చెయ్యాలన్నది. ఎంత అవుతుంది? 5:30 అవుతుంది. అయ్యో గిప్పులు లేచి వచ్చి అత్తమ్మ పిల్లలేరి అని అడుగుతాంది. ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఇప్పుడు తీయత్తమ్మ ఏం చేసుడే? మరి బాగా ఓవర్ చేస్తాంది. తెల్లారు లేచి మొగనికి అన్నం కూర అంటుకోరాదా? అట్లా అంటది. నువ్వు అందరి గురించి ఆలోచించి నువ్వు అంటున్నావు. నువ్వు అండకపోతే ఎట్లా పరిస్థితి? కొంచెం అన్న మనిషికి బుద్ధి ఉండాలి. పోనీతి మళ్ళా శ్రీ నచ్చిండు. ఇప్పుడు మళ్ళా ఆయన లొల్లి పెడితే మళ్ళా బాధపడుతుంది శ్వేత. అలా వెనకేసుకుంటా అత్తన్నవే నువ్వు. కోడలు కోడలు మేన కోడలు అని దానికి ఏం పని చెప్పకుండా అలసిచ్చింది నువ్వే. మళ్ళీ ఇప్పుడు అంటే ఏం లాభం వస్తుంది అంత అయిపోయినాక? ఊరకే నేనేమంచినే బిడ్డ, నా వీధికి ఏమో జబ్బలు లేపుకుంటా ఊరుతావు. ఏందో ఇచ్చి లేపుతారు. ఇంత పని చేయదా ఆడిదన్నప్పుడు? చేస్తీ ఇక నువ్వు ఇలా చెప్పినావు కదా. రేపడుతుందే ఎవ్వరు లేవక ముందు లేచి ఊడ్చి చల్లి ముగ్గులు పెట్టి మొగనికి వంట చేస్తీ. నువ్వు ఎందుకే ఎటకారం ఆడుతావు నాకు అర్థం కాదు. ఆడిగా ఊకుండు ఏందో. అయితే ఇక ఆమె ప్రేమను యాక్సెప్ట్ చేసినవారా? అవునరా, ఇక ఏం చేయాలి? ఎవరు దొరకలేకపాయే. దొరికిందాన్నే పడితే అయ్యే పోతుంది కదా. గంతే తీరా. నీ పెళ్ళెప్పుడురా? ఆ పెళ్ళారా ఇక చేసుకునుడే ఎండాకాలం వరకు. అన్ని రోజులు ఎందుకు? అప్పుడే చేసుకుంటారా? ఆ దగ్గరనే రూపాయి గతికి లేవంటే ఈ పిల్లగాడొచ్చి చాక్లెట్ కొనిస్తావా అనబట్టే. నేనే అడక్క తింటున్నారా నాయనా? చాక్లెట్ కు ఏడుకోవాలి.
లేవు లేవు నేను పని చేస్తలేను అయ్యే, ఎందుకు చేస్తలేవు? అట్టిగానే గాలికి తిరుగుతానా ఎందుకు గాలికి తిరుగుతాన్నావు? గాలి వస్తుంది కదా, మీ ఇంటికి వస్తలేదా గాలి? బయటిగా పడ్డదిరా పంచు. గాలి మా ఇంటికి వస్తుంది ఇంట్లోకి వస్తుంది నేను వండుకున్న కాడికి కూడా వస్తుంది కానీ బయట తిరుగుతానా మీరు వేస్ట్. నా గల్లె గురిగిలా పైసలున్నాయి కానీ మా మమ్మీ తీసుకొని అది. నాకు ఇత్త వాళ్ళకే 2 రూపాయలు అదే నువ్వు దొంగ. ఆయనతో రాత్రి నేను బజ్జుకున్నాక వచ్చి గల్లెగూరు తెచ్చుకోపోతావా ఏంది? గల్లెగూరు లేదు, ఏది లేదు. అట్టిగా అంతన బంతన్నా. అబ్బర బాబ్రీ బాయ్ బాయ్. ఇప్పుడు పోరగాలు గింతు హుషారున్నారేమ్రా ఇప్పటోళ్ళు బాగా హుషారున్నారా బయటిగా. అలా నువ్వు నేను వేస్టే. అవ్వ ఒప్పుకుంటదారా మరి మెల్లగా ఒప్పియాలే. మా అయ్య కూడా నా దిక్కే సెట్ అయింది కదా, మా అయ్య నేను కలిసి మెల్లగా ఒప్పియాలే. అవునా ఒప్పియుర్రిగా దోస్తులు ఏమనుకోకుర్రి, మాకున్న కాస్త టైంలో మీకోసం అయితే వీడియో చేస్తున్నాం అన్నమాట. చాలా వరకు చాలా మంది లెంత్ తక్కువ పెడుతున్నారు అని అంటున్నారు. సో మాకైతే టైం ఉండట్లేదు, మళ్ళా కొంచెం ప్రాబ్లం కూడా ఉంది అన్నమాట. హెల్త్ ఇష్యూ ఉంది కదా, ఇక అట్లా బాగా నీరసం అయిపోతున్నాం. అందుకే ఇంకా వీడియోస్ అనేటివి అసలు మళ్ళీ పెట్టకపోతే మళ్ళీ మా ఛానల్ అనేది డౌన్ అయిపోతుందన్న ఒక మళ్ళా ప్లస్ మీరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని అట్లా ఒకటి ఆలోచించి ఎంత కష్టమైన ఓపిక తెచ్చుకొని మాత్రం వీడియోస్ అయితే చేస్తున్నాము. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.